టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన తప్పుల నుంచి నేర్చుకుంటాడని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లండ్తో మాంచెస్టర్లో టీమిండియాకు జరిగిన 4వ టెస్టులో రాణించిన గిల్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడని తెలిపాడు. లార్డ్స్ టెస్టులో విఫలం కాగానే శుభ్మన్ గిల్ ను చాలా మంది విమర్శించారని, అతడి బ్యాటింగ్ టెక్నిక్ మీద సందేహాలు వెలిబుచ్చారని గుర్తు చేశాడు. కానీ అతడు మాంచెస్టర్ టెస్టులో తన ఇన్నింగ్స్ ద్వారా వాటన్నింటినీ పటాపంచలు చేశాడని అశ్విన్ కొనియాడాడు. శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీ చేసి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడని చెప్పాడు. అతడు తన టెక్నిక్ మీద కసరత్తు చేశాడని, కానీ అతడు కెప్టెన్ గా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని తెలిపాడు. వాషింగ్టన్ సుందర్ను ఆలస్యంగా తీసుకురావడం చాలా పెద్ద తప్పిదమని వివరించాడు. కానీ ఇలాంటివి జరుగుతుంటాయని, గిల్ ఇంకా యువ కెప్టెనే కాబట్టి అతడు తన తప్పుల నుంచే నేర్చుకుంటాడని అశ్విన్ అన్నాడు. అయితే అతడు చాలా త్వరగా నేర్చుకుంటాడని ఆశిస్తున్నానని అశ్విన్ తెలిపాడు. బ్యాటింగ్లో గిల్ విజయాల గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు. శుభ్మన్ గిల్ బ్యాటర్గా అద్భుతంగా రాణిస్తున్నాడని, బర్మింగ్హామ్ హెడింగ్లీలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని గుర్తు చేశాడు. లార్డ్స్లో టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఓడిపోగానే చాలా మంది గిల్ బ్యాటింగ్ ను ప్రశ్నించారని అన్నాడు. కానీ అతడు తిరిగి పుంజుకున్నాడని అశ్విన్ విశ్లేషించాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఓ సలహా ఇచ్చాడు. దయచేసి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోండని అన్నాడు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ డెప్త్ ద్వారా గెలవలేమని, డ్రా మాత్రం చేసుకోవచ్చని తెలిపాడు. వికెట్లు తీయగల నేర్పున్న బౌలర్లు టీంలో ఉంటేనే టెస్ట్ మ్యాచ్లను గెలవగలమని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు.